హాయ్ అండి, నేను మీ రుచిత మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నేను. మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఏమేమి వేస్తున్నా అర్థమవుతుంది. కొంచెం హాఫ్ చెక్క లెమన్ తీసుకోండి, అందులో వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను అండి. నెక్స్ట్ పసుపు 1 స్పూను, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ 1.5 వేయండి, కారము 2 స్పూన్స్ వేయండి. నెక్స్ట్ ఇది కలిపినాక కారం వేయండి. ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేయండి. జింజర్ గార్లిక్ ఇంట్లోదైతే మీరు చేసుకునేది తక్కువనే వేయండి, నేను బయట నుంచి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. కారము 2 స్పూన్స్. నెక్స్ట్ మిరియాల పొడి అది. నెక్స్ట్ గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ తీసుకొని పౌడర్స్ మిక్స్ చేసుకోండి. అంటే ఇంట్లో వేసుకుంటే గరం మసాలా ఒకటి సరిపోతుందండి. ఇంట్లో అయితే మనం అన్నీ వేసేసుకొని అందులో మిక్స్ చేస్తే, అది కూడా హోమ్ మేడ్ కూడా వీడియో ఒకరోజు తీస్తాను నేను ఏమేమి మసాలాలు తీసుకోవాలో. ఇంకో హోమ్ మేడ్ అయితే సూపర్ అయితే టేస్ట్. బాగా మిక్స్ చేసుకోండి, చూసుకోండి ఇప్పుడే, ఎందుకంటే నెక్స్ట్ చూసుకోనికి రాదు. ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ అదంతా సరిపోయిందో చూసుకొని, సరిపోతే కొంచెం వేసేసుకోండి. నెక్స్ట్ నేను ఒక 2 hours పెట్టినా అండి, క్యాప్ పెట్టిన 2 hours. సూపర్ అవుతుంది. ఇంతసేపు నాంతే చికెన్ అంతసేపు బాగా అవుతుంది. నెక్స్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పీస్ వేసి చూడండి, ఆయిల్ ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది మీకు. ఇప్పుడు అన్ని పీసెస్ వేసుకోండి, కొన్ని వేసుకోండి. ఇది బాండి కొంచెం పెద్దగా ఉంటే వేసుకున్నా సరే, నాకు చిన్నది కాబట్టి నేను కొన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా, అంటే కొంచెం 70% ఉడకాలి అంటే ఇది కాకుండా సరే మళ్ళీ వేసుకోవాలి. అది కూడా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూస్తే, నేను ఎలా చేస్తున్న ప్రాసెస్ ఏంది అనేది తెలుస్తుంది మీకు. కాబట్టి కొంచెం అయింది తీసుకున్నాను నేను. తీసుకొని ఒక పేపర్ వేసుకోండి, ఒక బౌల్లో పేపర్ వేసుకుంటే నూనె అనేది పేపర్కి గుంజుకొని పీసెస్లో ఆయిల్ ఎక్కువ ఉండదు వేసుకొని, నెక్స్ట్ మొత్తం అలానే సేమ్ మెథడ్ వేసుకుంటా ఫ్రై చేయండి. నెక్స్ట్ కూడా ఇట్లనే తీసుకుంటే అందులో వేసేయండి, ఓకేనా. ఎండ్ వరకు చూస్తే వీడియో అర్థమవుతుంది. ఇలా పేపర్ వేసుకుంటే బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ కూడా అల్లనే వేసుకోవాలి. మొత్తం అన్ని పీసెస్ వేయండి. ఇప్పుడు సెకండ్ టైం కుకింగ్ ఇది. అన్ని పీసెస్ అల్ల వేయండి, మంచిగా డీప్ ఫ్రై చేయండి. ఇప్పుడు మస్తు అవుతుందండి. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. బాగుందంటే చికెన్ ఫ్రై బాగుంది. ఇలా ట్రై చేసినట్టు చేయండి. ఇది మొత్తం తీసేసుకొని ఒక బౌల్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మొత్తం తీసి వేసేసుకోండి అందులో. ఇది 2 times ఎందుకు ఫ్రై చేసినామంటే ముక్క అనేది మెత్తగా కాకుండా మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పేపర్ తీసుకోండి, ఆయిల్ అనేది పేపర్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సైడ్ స్టవ్ ఆన్ చేసుకోండి. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుని వేరే బాండి పెట్టండి పెద్దది. కొంచెము ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది, ఆయిల్ తీసుకోండి ఫ్రై చేసిన ఆయిలే, ఎందుకంటే కొంచెం కారం అనేది అలా మిక్స్ అయి ఉంది కదా. ఆయిల్ తీసుకుంటే బెస్ట్. లేదు అంటే మీరు వేరే ఆయిల్ తీసుకున్నా ఓకే, నేను అదే ఆయిల్ తీసుకున్నాను, డీప్ ఫ్రై ఏది చేసినాను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిస్ చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయండి. మంచిగా గోలనివ్వాలి. కొంచెం క్యాప్ పెట్టుకోండి. 5 minutes తర్వాత మళ్ళీ క్యాప్ తీసి మళ్ళీ దగ్గర ఫ్రై అయిందో లేదో చూసుకోండి. ఏం వేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నీ అలా మిక్స్ చేసినాం కాబట్టి ఇలా ఏం వేసుకొని అవసరం లేదు. కావాలంటే సాల్ట్ సరిపోకపోతే
అల్లు వేసుకోండి అని చెప్పిన. ఇల్లు అయితే ఏం వేసుకోకండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే దీనికి ఫ్రై కానీ కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది, ఆనియన్ది మంచిగా టేస్ట్ అనేది కొడుతుంది అంతే. జింజర్ గార్లిక్ కొంచెం లైట్ వేసుకోండి అంతే, ఎక్కువ వద్దు. కొంచెం ఫ్రై చేసుకుని దగ్గరికి ఫ్రై అయిందా లేదో చూసుకోండి. చూడండి వీడియోలో చూడండి ఫ్రై అయిందో లేదో, వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అది కలిపింది నేను కొంచెం జ్యూస్ లెక్క ఉంటుంది కదా, అది బౌల్లో కొంచెం వాటర్ వేసి వేసుకున్నా. నెక్స్ట్ ఇది మొత్తం ఏదైతే ఫ్రై చేసినామో అవన్నీ ఇల్లు వేసేసుకోవాలి, బాండీలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలి అన్నట్టు ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే. చాలా ఈజీ అండ్ చాలా బాగుందండి. నేనైతే ట్రై చేసిన, మీరైతే ట్రై చేయాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి, పక్కకు పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.